ఈ వీడియోలో మనం వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ను ఉపయోగించి మన అలవాట్లను డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్గా ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. వై అంటే ఎందుకు అని అర్థము. కారణాలు అడగటానికి వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. షీ డస్ రైట్ లెటర్స్, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఆమె ఉత్తరాలు రాస్తుంటుంది. డస్ షీ రైట్ లెటర్స్, ఆమె ఉత్తరాలు రాస్తుంటుందా. ఇక్కడ షీ డస్ రైట్ లెటర్స్లోంచి డస్ని సెంటెన్స్ ముందుకు తీసుకొచ్చి రాస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మారుతుంది. ఎలా అంటే డస్ షీ రైట్ లెటర్స్గా మారుతుంది. దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్గా ఎలా మార్చాలంటే, ఈ డస్ షీ రైట్ లెటర్స్కు ముందు వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ను ఉపయోగిస్తే అది డబ్ల్యూహెచ్ క్వశ్చన్గా మారుతుందన్నమాట. వై డస్ షీ రైట్ లెటర్స్, ఆమె ఎందుకు ఉత్తరాలు రాస్తుంది గా మారుతుందన్నమాట. దీని యొక్క స్ట్రక్చరు ఎలా ఉంటుందంటే వై ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్. హీ, షీ, ఇట్, రామ, సీత లాంటివి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ V1 ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. వై ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, సీత, రామ ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే డస్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, అంటే సింగ్, సే, టీచ్, గో ఇలా ఉంటాయి అన్నమాట. బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ యొక్క ఫామ్ ఎలా ఉంటాయి అన్నమాట. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము. వై డస్ హీ గో దేర్, అతను అక్కడకు ఎందుకు వెళుతుంటాడు. వై డస్ షీ టాక్ లైక్ దిస్, ఆమె ఎందుకు ఇలా మాట్లాడుతుంది. ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేసినట్లయితే ఈ మోడల్ సెంటెన్స్ అనేవి ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్స్ని తెలియజేస్తుంది. ఐఎస్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ని తెలియజేస్తుంది. డబ్ల్యూహెచ్క్యూ అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్గా తెలియజేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.